నెక్స్ట్ మిగతా వార్తల్లో కర్రెగుట్టల్లో చిక్కని నక్సల్స్ జాడ, రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకీ, రెండో రోజే తప్పించుకున్న మావోయిస్టులు క్వశ్చన్ మార్క్. ఇంకా 30కి పైగా గుట్టల్లో గాలింపు పెండింగ్. ప్రతికూల వాతావరణంలో చతికిలబడిపోతున్న పారామిలిటరీ బలగాలు, పలువురికి డీహైడ్రేషన్. 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారని తొలుత ప్రచారం. ఇప్పటికీ 6 ఎన్కౌంటర్. వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడి ఆ పోలీసులని, ఆ సైన్యాన్ని, పోలీసులు కాదంతా సైన్యమే, ఆ సైన్యాన్ని ఆ గుట్టలు ఎక్కిస్తున్నారు. దాదాపుగా ఈ కర్రెగుట్టలు మొత్తం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా బార్డర్ 280 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇది సింగిల్ స్ట్రెచ్, 280 కిలోమీటర్స్. చెప్తున్నది ఏంటంటే అక్కడ పైన మంచి చెరువులు ఉన్నాయట, వ్యవసాయం చేసుకోవచ్చు, లోపల రాతి గుహలు ఉన్నాయి, న్యాచురల్గా ఏర్పడ్డ గుహలే ఉన్నాయట. ఒక గుహకి అనుసంధానంగా 4-5 గుహలు ఉన్నాయట లోపల. ఇంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతంలో మీరు వాక్ చేస్తూ ఎంత పెద్ద సైన్యమైనా వెళ్ళి మావోయిస్టులను పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ ఏమైనా హెలికాప్టర్స్లో, డ్రోన్స్లో కింద ఏమైనా కదలికలు కనిపిస్తే, మావోయిస్టులు కనిపిస్తే వాళ్ళ మీద బాంబులు వేసే వాళ్ళని చంపడానికి అవకాశం ఉంది తప్ప, ఇప్పుడు వాళ్ళైతే అలర్ట్ అయిపోయినారు కదా, సైలెంట్గా ఉన్నది అక్కడ, ఒక సైలెన్స్ వాతావరణం ఉన్నది. సో 35 మంది దొరికిరు, 35 మంది చంపినామని మొన్న ఒక వార్త లీక్ ఇచ్చారు ఒక 10 రోజుల కింద. ఏమైంది మరి? 35 మంది లెక్కేదంటే ఎవరు చెప్పారు? మేము చెప్పలే, మీడియానే వార్త రాసిందని అక్కడ ఉన్న ఎస్పీ మాట్లాడిండు. ఇంతవరకు దొరికింది ఎంతమంది అంటే 6. ఇంతవరకు ఖర్చు పెట్టింది ఎంత కూడా చెప్పాలి గవర్నమెంట్. ఇంతవరకు గవర్నమెంట్ ఈ కర్రెగుట్టల్ ఆపరేషన్ కోసం బచావో కర్రెగుట్టలో ఏదో పెట్టిరు కదా, ఆపరేషన్ కర్రెగుట్టలు పేరు ఏదైతే ఉంది, మీరు దీనికోసం ప్రజల సొమ్మును ఎంత ఖర్చు పెట్టారు? ఒకవైపున అదే మావోయిస్టులు లెటర్లు రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ పాటిద్దాం, సీజ్ ఫైర్ పాటిద్దాం, మేము ఒక స్టెప్ వెనక్కేస్తున్నాం అని అంత క్లియర్గా చెప్పినప్పుడు మీరు ఇంకొక డిమాండ్ పెట్టవచ్చు కదా. మీరు ఇంకొక డిమాండ్ పెడితే వాళ్ళు ఏమంటారు? అల్టిమేట్గా మీరు శాంతి వైపుగా, పీస్ వైపుగా వెళ్లకుండా మీరు ఈ రకంగా దాడి చేయడం వల్ల ఏమవుతుంది? అసలు వాళ్ళు ఉన్నారా పైన, లేకపోతే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారా? ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారన్న సమాచారమే చాలామంది మాట్లాడుకుంటున్నారు. 6000 మంది ఉన్నారు, 7000, మరి అన్ని వేల మంది ఒకేసారి అక్కడ కనిపిస్తే కనీసం కదలికలైన ఉండాలి కదా. ఒకవేళ కదలికలు ఉండుంటే మీరు ఈ పాటికి ఊరుకునేట వల్ల హెలికాప్టర్లో చెక్కలు కొడుతున్నాయి కదా, పైనుంచే బాంబులు వేసే అవకాశం ఉంటుంది కదా. చాలామంది ఆ సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా ఎండకు ఏముంది, డీహైడ్రేషన్కి గురై హాస్పిటల్ పాలవుతున్నారు. తొలుత బచావో కర్రెగుట్టలు, ఆ తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టలు. పేరు ఏదైనా కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో మావోయిస్టులను గుర్తించలేకపోయారా? 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారంటూ విడతల వారీగా 24,000 బలగాలను మోహరించిన పోలీసులు 6 PLGA సభ్యుల ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదా? అత్యంత క్లిష్టమైన గుట్టల్లోంచి మావోయిస్టులు మహారాష్ట్ర, తెలంగాణ వైపు తప్పించుకున్నారా? ఇప్పుడు పోలీసులకు ఏం తెలుసండి అక్కడ? ఆ సైన్యానికి కూడా తెలియదు అక్కడ ఆ ఏ గుట్ట ఏంది కథ అని. ఇప్పుడు వాళ్ళు DRG అని, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది ప్రభుత్వం. వాళ్ళని గవర్నమెంట్లో రిక్రూట్ చేసుకొని, వాళ్ళంతా ఎవరు? మాజీలంతా. ఆ అడవి తెలిసిన వాళ్ళు, అడవిలో ఉండి మావోయిస్టులుగా బయటకు వచ్చిన వాళ్ళు కొంతమందిని ఈ DRG సైన్యంగా తయారు చేసుకుంది గవర్నమెంట్. గతంలో సల్వాజుడుం అని ఉంటుండే. సల్వాజుడుం ఏమో అనఫీషియల్ టీం అది, వాళ్ళని గవర్నమెంటే ప్రోత్సహించేది అన్నాడు. కానీ ఇప్పుడు DRG పేరుతో అఫీషియల్గా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని వాళ్ళని అడవుల్లోకి పంపిస్తున్నది మావోయిస్టుల మీద అటాక్ల కోసం, మావోయిస్టులను పట్టుకోండి అని. దాంతోపాటు ఇంకా రకరకాల బెటాలియన్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి కొంత తెలిసి ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ అక్కడ మావోయిస్టులు ఉండి ఏ గుట్ట ఏంటి ఎట్లా పోతే మనం తప్పించుకోగలుగుతామని తెలిసిన వాళ్ళకి మీరు వాక్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎన్నడ పట్టుకోగలుగుతారు? వాళ్ళని పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఏమైనా వాళ్ళ కదలికను కనబడితే బాంబులు వేస్తే వాళ్ళని చంపొచ్చు తప్ప వాళ్ళని పట్టుకోవడం అన్నది ఇంపాసిబుల్. వీళ్ళు ఏదో ఊహించుకొని వేల మంది, దాదాపుగా 24,000 మంది చుట్టుముట్టారు అక్కడ. 24,000 మంది. ఎక్కడున్నది ఇది? ఇంకో మాజీ పోలీసులు, నిఘా సంస్థల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. నక్సల్స్ గుట్టలపై ఉన్నప్పుడు అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలను కేంద్ర బలగాలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారనే వాదన వినిపిస్తోంది.
ఆపరేషన్ కర్రెగుట్టలలో కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు, డిఆర్జీ, ఎస్టీఎఫ్, కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా మాత్రమే పాల్గొన్నాయి. నిజానికి తెలంగాణలో 90 కిలోమీటర్ల పొడవున ఈ గుట్టలున్నాయి. ఇది ఇంకా ఎక్స్టెంట్ చాలా పెద్దది. దాదాపు సగం గుట్టలు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. అటు మహారాష్ట్రలో కూడా ఇంద్రావతి నది వైపు గుట్టలు విస్తరించి ఉన్నాయి. మొత్తం 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టలపైన ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ పోలీసులు పలుమార్లు ఇక్కడ ఆపరేషన్ నిర్వహించాయి. అటు ఇంద్రావతి ప్రాంతంపై మహారాష్ట్ర పోలీసులకు మంచి పట్టు ఉన్నది. అయితే ఎన్కౌంటర్ల చరిత్రలోనే తెలంగాణ గ్రేహౌండ్స్ సహకారం లేకుండా ఇటీవల అతిపెద్ద ఆపరేషన్లను ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు. కాంకేర్ జిల్లా పరిధిలో అబూజ్మడ్లో 26 మంది నక్సల్స్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, కుల్హారీ ఘాట్ అడవుల్లో 16 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో ఒంటరి పోరాటాన్ని ప్రారంభించారు. కర్రెగుట్టల్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరించారు. ఆపరేషన్ కగార్లో తమకే క్రెడిట్ దక్కాలని, అలా చేసి ఉండవచ్చని విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కర్రెగుట్టల చుట్టూ 6,000 బలగాలతో మొదలుకొని విడతల వారీగా 24,000 మంది పోలీసులను మోహరించారు. కర్రెగుట్టలపై అవగాహన లేక, అక్కడి ప్రతికూల వాతావరణంలో నిలదొక్కుకోలేక అగ్ర నాయకులు, సెంట్రల్ కమిటీ సభ్యులు, PLGA 1వ బెటాలియన్ కమాండర్ హిడ్మా టార్గెట్గా చేపట్టిన ఆపరేషన్లో పెద్దగా సఫలం అవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద నాయకులు ఎవరూ దొరకకున్నా హిడ్మా బెటాలియన్కు చెందిన 3 మహిళా నక్సల్స్ సహా 6 ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా నక్సలేట్లంతా తప్పించుకుని ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో తెలంగాణ, మహారాష్ట్ర పోలీసుల సహకారం తీసుకొని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు ఏం చేసినా అంత ఈజీ అయితే కాదు. నాకు తెలిసి హిడ్మా కూడా జంప్ అయిపోయి ఉంటాడు. చాలామంది చెప్పేది ఏంటంటే హిడ్మా దొరకడం అన్నది అసాధ్యం అని చెప్తున్నారు. హిడ్మా దొరకడం అన్నది రాసి పెట్టుకుని అసాధ్యం అని చెప్తున్నారు. ఆపరేషన్ కర్రెగుట్టలలో కేంద్ర బలగాలు భారీ టెక్నాలజీని వినియోగించినాయట. డ్రోన్లు, హెలికాప్టర్ల సేవలు కూడా వాడుకున్నాయి. థర్మల్ ఇమేజ్తో జాడను గుర్తించే సాంకేతికతను కూడా రంగంలోకి దింపినాయి. కర్రెగుట్టలను చుట్టుముట్టిన నక్సల్స్ తప్పించుకోవడానికి అవకాశం ఎలా చిక్కిందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎత్తైన ప్రాంతాల్లో బలగాలు అనుసరించాల్సిన వ్యూహాలను పూర్తిగా విస్మరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండలపై, కలుగుల్లో, గుహల్లో ఉన్న నక్సల్స్ను వ్యూహాత్మకంగా కట్టడి చేయాలి. తొలుత కొండల చుట్టూ ఉచ్చుపన్ని, ఆ తర్వాత కలుగులోంచి బయటకు వచ్చేలా చేయాలి. జంగిల్ వార్ఫేర్లో ప్రాథమిక సూత్రం ఇది. కర్రెగుట్టలో ఈ వ్యూహం అమలు కాకపోవడం పెద్ద లోటు. గుట్టల మధ్య ఎండాకాలం కొలిమిని తలపించేలా వేడి ఉంటుంది. సాయంత్రం 4 దాటితే ముందు నడిచి వెళ్లేవారు కూడా కనిపించనంతగా చిమ్మ చీకటి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణం ఉండే చోట స్థానిక పోలీసుల సహకారం తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు స్థానిక పోలీసులు ఏమైనా పైకి ఎక్కుతారా? పైకి ఎక్కిన వాళ్ళు ఉన్నారా స్థానిక పోలీసులు? సైన్యానికే సాధ్యం కానీ స్థానిక పోలీసులకు ఎట్లా సాధ్యమైందండి? స్థానిక పోలీసులు ఎట్లుంటారో తెలుసు కదా మనకి. స్థానిక పోలీసులు దేనికోసం ఉంటారో తెలుసు కదా. స్థానిక పోలీసులు గుట్టలు ఎక్కుతారు. ఏదో ఈ వార్త రాయాలి, పేజీ నింపాలి కదా. ఇప్పుడు ఆ పేజీ నింపడం కోసం ఈ వార్త. సైన్యం కంటే స్థానిక పోలీసులు బాగా వెళ్ళగలుగుతారా? స్థానిక పోలీసులు వాళ్ళకు ఉండే బాధ్యత ఏంది? ఆ పోలీస్ స్టేషన్ పరిధి ప్రజల మధ్య వాళ్ళు ఉంటారు. సైన్యం ఏంది? సైన్యం ఎదురుగా వస్తే శత్రువుతో డైరెక్ట్గా ఫైట్ చేసేది, పోరాడుతుంది. వాళ్ళకి రకరకాల శిక్షణలు ఉంటాయి. కొండలు ఎక్కుతారు, గుట్టలు ఎక్కుతారు, వాళ్ళకే ఆ శిక్షణ ఉంటుంది. స్థానిక పోలీసులు కర్రెగుట్ట ఎక్కిర్రా? సో ఇది అంత ఈజీ అయితే కాదు. మొత్తానికి అసలు చివరికి ఏడి దాకా వస్తుందేమో అనిపిస్తుందంటే, ఆ శాంతి చర్చలు ఏదో వాళ్ళతో చర్చలు జరుపుకుంటే అయిపోయేదేమో అని జనాలు అనుకునేలాగా తయారవుతుంది లాస్ట్కి.